టు K6 మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈ రోజు పంచాంగం చూసుకున్నట్లయితే శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళపక్షం తిథి చౌతి సాయంత్రం 4:54 తదుపరి పంచమి పూర్వాషాఢ ఉదయం 10:13 తదుపరి ఉత్తరాషాఢ వర్షం సాయంత్రం 5:59 నుంచి 7:33 వరకు దుర్ముహూర్తం సాయంత్రం 4:56 నుంచి 5:48 వరకు అమృత గడియలు శేషం ఉదయం 7:04 వరకు తెల్లవారుజామున 3:19 నుంచి 4:53 వరకు రావుకాలం ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:40 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే కోలకత్తాకే కప్పు ఐపీఎల్ ఛాంపియన్ గా నైట్ రైడర్స్ ఫైనల్లో బ్యాట్లు ఎత్తేసిన హైదరాబాద్. ఐపీఎల్లో కోల్కతా టైటిల్ 2012-2014లోనూ ఆ జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో సన్ రైజర్స్ స్కోర్ ఐపీఎల్ తుది పోలో ఓ జట్టు చేసిన అత్యల్ప స్కోర్ ఇదే అని చెప్పేసి వార్తిచ్చారు. ఉసురు తీసిన గాలివాన విరికి పడిన చెట్లు కూలిన షెడ్లు కరెంటు స్తంభాలు రాష్ట్ర వ్యాప్తంగా 13 మంది మృత్యువాత పడ్డారట. నాగర్ కర్నూలు జిల్లాలోని 7 దుర్మరణం చెందారట. హైదరాబాద్లో 4, మెదక్లో 2 మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయట. అకాల వర్షాలు ఈదురుగాలులు ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా బీభత్సం సృష్టించాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రెమల్ తుఫాన్ ప్రభావం ప్రజలను అతలాకుతలం చేసింది. అప్పటి వరకు ఎండ కాస్తూ మధ్యాహ్నం ఉన్నట్టుండి భారీ ఈదురుగాలు విరుచుకుపడడంతో వేర్వేరు ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారట. ధాన్యం అమ్మకాలు సన్నబియ్యం కొనుగోళ్లలో రూపాయలు 1,100 కోట్ల కుంభకోణం మంత్రి ఉత్తమ్ సమీక్షలో అనాధికారిక ఒప్పందాలు 4 సంస్థలకే టెండర్లు దక్కేలా గోల్మాల్ సీఎం కార్యాలయంతో పాటు ఢిల్లీ పెద్దల వరకు పాత్ర భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపణలోనే వార్తిచ్చారు. తీరం దాటిన రెమల్ ఒడిశా పశ్చిమ బెంగాల్లో విస్తారంగా వర్షాలు ఆరోపణలో పైసా నిజం లేదు. మిల్లర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. విపక్ష నేతలపై మండిపడిన ఉత్తమ్ మహేశ్వర్ రెడ్డి పదవిని కొనుక్కున్నారని ఆరోపించారట. ఢిల్లీలో అగ్ని ప్రమాదం జరిగిన చిన్నపిల్లల ఆసుపత్రి నుంచి నవజాత శిశువును కాపాడిన స్థానికులు. ఢిల్లీలో బేబీ కేర్ ఆసుపత్రిలో అగ్గి 7 శిశువులు దుర్మరణం 5 పరిస్థితి విషమం ఆక్సిజన్ సిలిండర్లు పేలుడుతో 2 భవనాలు ధ్వంసమయ్యాయని చెప్పేసి అవార్డిచ్చారు. అలాగే తీరం దాటిన రెమల్ గాలులు వర్షాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం మేడిగడ్డలో షీట్ ఫైల్స్ పనులు ప్రారంభం ఒక వరుస సీసీ బ్లాక్లు తొలగింపు కొనసాగుతున్న గేట్ల కట్టింగ్ పనులు సొంత వైద్యం మానేస్తే మేలు ఇటీవల పెరుగుతున్న ప్రమాదకర ధోరణి యాంటీబయాటిక్స్ దగ్గు జలుబు నొప్పి నివారణ మాత్రలతో ముప్పు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చిందట. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతులకు చట్టబద్ధత మద్దతు ధర పంజాబ్ ప్రచారంలో బట్టి విక్రమార్క తెలిపారట. డబ్బులు పంచి గెలిచేందుకు భరోసా యత్నాలు భాజపా నేత రఘునందన్ రావు ఆరోపించారట. రైతు భరోసా కింద రూపాయలు 15,000 ఇస్తాం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తెలిపారట. కోడ్ ముగిసిన వెంటనే పోస్టింగ్లు కార్యాచరణ సిద్ధం చేసిన గురుకుల సొసైటీలో నేడు పట్టాభద్రులు ఎమ్మెల్సీ ఎన్నిక ఏర్పాట్లు పూర్తి చేసిన యంత్రాంగం జూన్ 5వ తేదీన కౌంటింగ్ రెగ్యులర్ డిఎంఈ డిహెచ్ల నియామకానికి కసరత్తు ఔషధ నియంత్రణ మండలిలో డైరెక్టర్ పోస్ట్ ఏర్పాటు అని చెప్పేసి అవార్డిచ్చారు. ఈ దేశ మెజార్టీ వర్గాన్ని ద్వితీయ శ్రేణి పౌరులుగా మారుస్తారు. ఇండి జమాత్ కు జిహాదీల మద్దతు విపక్షాలపై ప్రధాని మోదీ ధ్వంసం అంటూ ఆ వివరాలు ఇచ్చారు. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. గాలి బీభత్సం అంటూ ఇక్కడ కూడా ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలంలోని అబ్బం శివాలో ఆటో బైక్లపై కూలిన చెట్టు. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఈదురుగాలతో కూడిన వర్షం వేర్వేరు ఘటనలో 3 చిన్నారులు సహా 13 మంది మృత్యువాత పడ్డారట. ఒక నాగర్ కర్నూలు జిల్లాలోని 2 చిన్నారులు సహా 7 మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయట. కీసరలో మోటార్ సైకిల్ పై కూలిన భారీ వృక్షం 2 దుర్మరణం. పలు ప్రాంతాల్లో విరిగిపడిన చెట్లు నేళ్ల కొరిగిన విద్యుత్ స్తంభాలు మరోవైపు మండిపోయిన ఎండలు. అత్యధికంగా జగిత్యాల జిల్లాలో ఉజ్జయిన్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందట. నైట్ రైడర్స్ కు ఐపీఎల్ టైటిల్ ఫైనల్లో సన్ రైజర్స్ కు నిరాశ మిగిలింది. కోల్కతా కిరీటం అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు.
2 రోజుల్లో మరింత వేడి ఉండబోతుందంటూ ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల మేర పెరుగుతాయన్న వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలోని చాలా ప్రాంతాల మధ్య ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల్లోకి ఆదివారం రుతుపవనాలు విస్తరిస్తాయని వివరించింది. ఇలా ఉండగా రాష్ట్రంలో ఆదివారం చాలా చోట్ల అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయట. రింగు పరిహారానికి రుణం రూపాయలు 2,600 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందట. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా హెడ్కో దరఖాస్తు ఇటీవల సమీక్షల్లో ఈ మేరకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారట. పోలింగ్లో టాప్ 2024 లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మెజార్టీ స్థానాల్లో పెరిగిన పోలింగ్. దేశంలోనే టాప్ 25 స్థానాలకు గాను 9 స్థానాలు తెలంగాణలో నమోదు. 3.6 లక్షల ఓటర్ల పెరుగుదలతో దేశంలోనే 3వ స్థానంలో చేవెళ్ల. మరో 8 చోట్ల కూడా కనీసం 1.8 లక్షల చొప్పున పెరిగిన ఓట్లు ఏ పార్టీకి లాభం చేకూరుస్తాయని విషయమై సర్వత్రా ఆసక్తి ఉందట. 4వ దశ పోలింగ్ ముగిశాక SBI రీసెర్చ్ టీం అధ్యయనంలో ఇవి వెల్లడయ్యాయట. పట్టాభద్రులు పట్టమెవరికి? వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టాభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది ఉన్నా ప్రధాన పోటీ మాత్రం 3 మధ్య నెలకొంది. ఈ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రధాన పార్టీలతో పాటు కొందరు స్వతంత్రులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సోమవారం పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారట. పౌర సరఫరాల్లో రూపాయలు 1000 కోట్ల స్కామ్ జరిగింది. 35 LMTల ధాన్యం సేకరణ పేరుతో రూపాయలు 700 కోట్ల స్కామ్ అంటూ కేటీఆర్ తెలిపారు. 2.20 LMTల సన్నబియ్యం కొనుగోలు పేట మరో 300 కోట్లు. గ్లోబల్ టెండర్ల పేట దోపిడీకి తేరా తీశారు. టెండర్ మొత్తానికంటే అదనంగా చెల్లించాలని మిల్లర్లపై కంపెనీల ఒత్తిళ్లు. రాష్ట్రంలో B ట్యాక్స్, U ట్యాక్స్, RR ట్యాక్స్ అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. గింజ సన్నబియ్యం కొనలేదు, పైసా ఖర్చు చేయలేదు. ఏ ప్రక్రియ ప్రారంభించక ముందే స్కామ్ జరుగుతుందా? అర్థరహిత ఆరోపణలతో ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నాలు. కిలో సన్నబియ్యం రూపాయలు 42కు కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పౌర సరఫరాల సంస్థను అప్పుల ఉబ్బిలో నెట్టింది గత BRS ప్రభుత్వమే. మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారట. అడ్వాన్స్డ్ ఈసారి పర్లేదు. దేశవ్యాప్తంగా IITలో ప్రవేశానికి ఆదివారం జరిగిన JEE అడ్వాన్స్డ్కు 2 లక్షల మంది హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి 50,000 మంది పరీక్ష రాశారు. IIT మద్రాసు నిర్వహించిన పరీక్ష ఈసారి కాస్త తేలికగానే ఉందని విద్యార్థులు తెలిపారట. రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలాపై నిషేధం. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్రంలో పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలా తయారీ, రవాణా, సరఫరా చేయడం, విక్రయించడంపై నిషేధం విధిస్తూ ఫుడ్ సేఫ్టీ విభాగం కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారట. మీషో పేరిట సైబర్ మోసం. ఆన్లైన్ షాపింగ్లో ప్రముఖ సంస్థ మీషో పేట సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరతీస్తున్నారని సైబర్ భద్రతా నిపుణులు హెచ్చరిస్తున్నారట. మీషో కంపెనీ నుంచి వచ్చిందని భ్రమపడేలా ఓ ఫామ్ను, స్క్రాచ్ కార్డును డిజైన్ చేసి నేరగాళ్లు పోస్ట్ చేస్తున్నారట. 13 నిమిషాలు యథాతథం. తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రముఖ కవి అద్దశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణను యథాతథంగా ఉంచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. 13 నిమిషాల నిడివిగల ఆ పాట సాహిత్యం ప్రతి చరణం అదే విధంగా కొనసాగాలని స్పష్టం చేశారట. మన బడుల్లో చేరండి. విద్యార్థులను ఆకర్షించేందుకు సర్కార్ ప్రణాళిక వేస్తుందట. జూన్ 1 నుంచి 11వ తేదీ వరకు బడిబాటకు శ్రీకారం. పక్కాగా కార్యక్రమం అమలు చేయాలని టీచర్లకు విద్యాశాఖ ఆదేశం. విద్యార్థుల చేరికలు పెంచాలని స్పష్టీకరణ. ఈ ఏడాది రూపాయలు 1907 కోట్లు ఖర్చు చేయనున్న ప్రభుత్వం గత 2 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న చేరికలు పెంచడమే లక్ష్యమని చెప్తున్నారు. పాపువా న్యూ గినియా విషాదం. పసిఫిక్ ద్వీప దేశం పాపువా న్యూ గినియాలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతులు 670కి పైన అని IOM తెలిపిందట. మానవ తప్పిద మహా విషాదం. రాజ్కోట్ గేమ్ జోన్లో ప్రమాద ఘటనపై హైకోర్టు తీవ్రంగా స్పందించిందట. మానవ తప్పిద మహా విషాదమని అభివర్ణించిందట. ఇండియా కూటమి గెలిస్తే మెజార్టీగా ఉన్న హిందువులను 2వ తరగతి పౌరులుగా మార్చేందుకు ఇండియా కూటమి కుట్ర పన్నుతుందని మోదీ అన్నారట. ఢిల్లీ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం. వివేక్ విహార్లోని బేబీ కేర్, న్యూ బోర్న్ హాస్పిటళ్లలో జరిగిన అగ్ని ప్రమాదంలో 7 పసికందులు ప్రాణాలు కోల్పోయారట. రన్నర్ అప్ సింధు మలేసియా ఓపెన్ టోర్న్ ఫైనల్లో ఓడిన భారత్ స్టార్ షట్లర్. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలు చూసుకున్నట్లయితే బాలారెడ్డికి శంకరరత్న పురస్కారం. రూపాయలు 30 కోట్లతో ఎమ్మెల్సీ ఓట్ల కొనుగోలు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో BRS అక్రమాలు. CECకి రఘునందన్ రావు ఫిర్యాదు చేశారట.
పౌర సరఫరాల శాఖలో అక్రమాల వాస్తవం, మల్లన్నకు బీసీల మద్దతు. పౌర సరఫరాల్లో రూపాయలు 1000 కోట్ల స్కామ్. గింజ సన్నబియ్యం కొనలేదు, పైసా ఖర్చు చేయలేదు అంటూ ఆవార్తిచ్చారు. రవ్వే శ్రీహరిపేట పరిషత్ ఏర్పాటు అభినందనీయమంటూ పట్నా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి తెలిపారట. నేటి నుంచి మేడిగడ్డ బోరియాల్లో గ్రౌండింగ్ యంత్రాలను సిద్ధం చేసిన నిర్మాణ సంస్థ ఆ వివరాలు ఇచ్చారు. ఔషధాల కన్నా అవగాహన మిన్న డయాబెటీస్ ఎక్స్పోలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అని చెప్పేసి ఆ వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. తీరం దాటిన రెమల్, ఓటు తెచ్చిన చేటు, కౌలు రైతులపై మంగళగిరిలో సామాజిక వర్గం దుర్మార్గం అంటూ ఆ వివరాలు ఇచ్చారు. గల్ఫ్లో బ్రెయిన్ డెడ్ కేసులు, మానసిక ఒత్తిడికి గురవుతున్న వలస కార్మికులు ఇటీవల కాలంలోనే 3 అని చెప్పేసి ఆ అంశాన్ని ఇచ్చారు. చిన్న పొరపాటు కూడా జరగద్దు, ఓట్ల లెక్కింపులో జాగ్రత్త, పటిష్ట ఏర్పాట్లు చేయండి, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం. ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన డిప్యూటీ ఎలక్షన్ కమిషన్ నితీష్ కుమార్. అలాగే 29 జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు అనుమతి అంటూ మంత్రి తుమ్మల తెలిపారట. రూపాయలు 25,000 కోట్ల సాగులో లేని భూమికే రైతు బంధు అందించారు. 40,000 కోట్ల మేర రుణమాఫీకి కసరత్తు చేస్తున్నారు. మధుకి డాక్టరేట్ ప్రదానం. మీడియా కమ్యూనికేషన్ రంగంలో కృషి చేసిన జర్నలిస్ట్, రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ప్రజా సంబంధాల అధికారి వాకిటి మధుకు అమెరికా ఈస్ట్ కోస్ట్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసిందట. బంజారా హిల్స్లోని హోటల్లో తాజ్ డకాన్లో ఆదివారం యూనివర్సిటీ ఆధ్వర్యంలో వివరంగంలో అంటూ ఆ వివరాలు ఇచ్చారు. పట్టాలు తప్పిన గూడ్స్ రైల్. నల్గొండ జిల్లా దామరచర్ల మండలం విష్ణుపురం వద్ద ఘటన. గుంటూరు సికింద్రాబాద్ మధ్య రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందట. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. సన్ రైజర్స్ సూపర్ ఫ్లాప్ షో. ఐపీఎల్ ఫైనల్లో తేలిపోయిన హైదరాబాద్. బ్యాటింగ్లో 113 పరుగులు, అత్యల్ప స్కోర్. బౌలింగ్ పేలవం, అభిమానులకు నిరాశ. కోల్కతా చేతిలో 8 వికెట్ల తేడాతో చిత్తు. 3వ టైటిల్ కొట్టిన నైట్ రైడర్స్. గాలివాన బీభత్సం. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఘటనలు, 12 మంది మృతి. హైదరాబాద్లో వణికించిన గాలులు, స్తంభించిన ట్రాఫిక్. కూలిన చెట్లు, స్తంభాలు, ఎగిరిపోయిన ఇళ్ల పైకప్పులు, ఉరుములు మెరుపుల వాన, విద్యుత్తుకు అంతరాయం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్రత అధికం. నాగర్ కర్నూలు జిల్లాలో షెడ్డు గోడ కూలి 4, పిడుగుపాట్లకు 2 రైతులు. బాలుడు దుర్మరణం. సిద్దిపేట జిల్లాలో కోలపారం గోడ కూలడంతో 2. మేడ్చల్ జిల్లాలో బైక్పై కొమ్మలు పడి మరో 2 మృతి చెందారట. రాష్ట్ర గీతం నిడివి 2.3 నిమిషాలు. జయ జయ తెలంగాణకు తుది రూపు. మొత్తం 3 వేరియేషన్ల సిద్ధం చేసిన కీరవాణి. 3ంటిని విన్న ముఖ్యమంత్రి రేవంత్. సోనియా చేతుల మీదుగా 2న విడుదల. నేడో రేపో మళ్లీ సమీక్షించనున్న సీఎం. పుస్తకావిష్కరణకు నేడు కేరళకు, అక్క నుంచి ఢిల్లీ వెళ్లి సోనియాను రాష్ట్ర దశాబ్ది వేడుకకు ఆహ్వానించే ఛాన్స్ ఉందట. నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్. జూన్ 5న ఓట్ల లెక్కింపు అనేది జరుగుతుందట. వేలం గ్యారంటీ అభివృద్ధి, ఆదాయం లక్ష్యంగా భూముల అమ్మకం. 6 గ్యారంటీల అమలుకు సొమ్ముల కోసం సర్కార్ కసరత్తు చేస్తుంది. వేలానికి అనువైన ప్రభుత్వ భూములు గుర్తింపు. నియోపోలిస్లో అందుబాటులో వాణిజ్య భూమి. బుద్వెళ్లలోను ఖరీదైన భూములు. మల్టీ మోడల్ ఇండస్ట్రియల్ జోన్గా ఫార్మసిటీ భూములు. టౌన్షిప్లు, పరిశ్రమలు, హెల్త్ సిటీ ఏర్పాటుకు ప్రణాళిక. ఓఆర్ఆర్, ఆర్ఆర్ఆర్ మధ్య ఉన్న భూములపైన దృష్టి. భూముల పేలంతో 14,000 కోట్లు అర్చించిన గత సర్కార్ అని చెప్పేసి చెప్తున్నారు. ఆసుపత్రిలో మంటలు, ఆహుతైన చిన్నారులు. ఢిల్లీలో అగ్ని ప్రమాదం. 7 నవజాత శిశువులు దుర్మరణం. ఆ వివరాలు ఇచ్చారు. మెజిస్ట్రియల్ దర్యాప్తునకు సర్కార్ ఆదేశించింది. రాష్ట్రపతి, ప్రధాని ఢిల్లీ, ఎల్జీ సీఎం సంతాపం. గాయపడ్డ చిన్నారులు కోలుకోవాలని ప్రార్థన. బాధ్యులను వదిలిపెట్టబోమన్న సీఎం కేజ్రీ. మార్చి 31నే ముగిసిపోయిన ఆసుపత్రి లైసెన్స్. నిరభ్యంతర పత్రం లేదన్న అగ్నిమాపక శాఖ. యాజమాని నవీన్ అరెస్ట్. ఆయనపై 2021లోనూ పలు సెక్షన్తో కేసు. ఆసుపత్రి ఢిల్లీ నర్సింగ్ హోమ్ చట్టం కింద నమోదు కాలేదని అప్పటి దర్యాప్తులో వెల్లడి. తగిన అర్హత లేని వైద్యులు ఆ చిన్నారులకు వైద్యం చేస్తున్నారు అంటూ పోలీసు అధికారులు తెలిపారట. గేమ్ జోన్లో 3,500 లీటర్ల పెట్రోల్, డీజిల్. ప్రమాద తీవ్రతకు కారణం అదే అంటున్నారు. ఫైబర్ డోమ్ వెల్డింగ్ పనుల వల్లే ప్రమాదం. 12 మంది చిన్నారులు సహా 35కు చేరిన మృతులు. బాధితుల కుటుంబాల్లో విషాదం. ఎఫ్ఐఆర్కు, సిపి వ్యాఖ్యలకు లేని పొంతన. అన్ని అనుమతులు ఉన్నాయన్న
రాజ్కోట్ సిపి. ఎఫ్ఐఆర్లో అందుకు భిన్నమైన వివరాలు. విలేకరుల ప్రశ్నకు సమాధానం దాటివేసిన సిపి. దర్యాప్తును ప్రారంభించిన సిట్. కేసును సుమోటిగా తీసుకున్న గుజరాత్ హైకోర్టు. పెళ్ళైన 4 రోజే కెనడా టేకిని కబలించిన మృత్యు. ఒకే కుటుంబంలో 5గురు మృతి. నిందితులను బెయిల్ వస్తే చంపేస్తామంటూ వచ్చినారు తండ్రి. తీవ్ర హెచ్చరికలు. 11 టోల్ ప్లాజాలు ఇంటర్చేంజ్లు. 107 మేజర్ మైనర్ బ్రిడ్జిలు. 4 ఆర్ఓబీలు. 187 అండర్ పాస్లు. 6 రెస్ట్ ఏరియాలు. ఇది ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగ స్వరూపం. బ్రిడ్జిలు, కెనాల్ క్రాసింగ్, రైల్వే అంశాలపై జేఏడీకి వివరాలు సమర్పించిన ఎన్హెచ్ఏఐ అంటూ వివరాలిచ్చారు. మళ్లీ మేమొస్తే జామిలి ఉమ్మడి పౌర స్మృతి అమల్లోకి. 370 యూసీసీ ముస్లిం కోటాపై మాట్లాడితే మత ప్రచారమా? పోల్ డేటా, ఈవీఎంలపై విపక్షాల యాగి. ఓటమి భయంతోనే ముందస్తు ఏడుపు. ఆంధ్రాలో 17 ఎంపీ స్థానాలు గెలుస్తాం. అక్కడ మా కూటమే అధికారంలోకి. కేరళలోని ఖాతా తెరుస్తాం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టీకరించారు. ద్వితీయ శ్రేణి పౌరులుగా మెజార్టీ వర్గాలు. ఇండియా కూటమిలోని పార్టీల ఉద్దేశం ఇదే. మన ప్రాతిపాదకన రిజర్వేషన్లు ఇచ్చేలా రాజ్యాంగాన్ని తిరగరాయాలని భావిస్తున్నారంటూ కాంగ్రెస్ ఎస్సీలపై మోదీ ఫైర్ అయ్యారట. లెక్కింపులో గోల్మాల్కు కుట్ర. బీజేపీ ఆ ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. ఆ పార్టీ నేతలు కోడ్ ఉల్లంఘిస్తున్న ఈసీ చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల ప్రక్రియను కాపాడాల్సిందే మీరే. లెక్కింపును వీడియో రికార్డింగ్ చేయించండి. వివరాలన్నీ 1గా 2 సార్లు సరిపోల్చండి. 543 నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులకు 120 పౌర సంస్థలు లేఖ రాశాయట. గల్లీ మే లూటో ఢిల్లీకో బేజో. ₹1000 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కాంగ్రెస్. ధాన్యం సేకరణ, సన్నబియ్యం సరఫరాలో అవినీతి. 4 ప్రైవేటు సంస్థలతో మిల్లర్లకు బెదిరింపులు. ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. 99 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం పక్కదారి. సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్ సంఘం అధ్యక్షుడు అరెస్ట్ చేశారు. ధాన్యం కొనుగోలే 200 కోట్లు, 1000 కోట్ల స్కామ్ ఎలా అవుతుంది? కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేయాలని అడ్డగోలు మాటల. ఢిల్లీకి పైసలు పంపి పదవిని మీరు కొనుక్కున్నారేమో. బీజేపీ ఎల్పీ నేత మహేష్ కుమార్ రెడ్డిపై మంత్రి ఉత్తమ్ ధ్వజం. డిఫాల్టర్లపై చర్యలు తీసుకుంటే మీకు ఎందుకు బాధ? ఇంతవరకు గింజైన సన్నబియ్యం కొనలేదు అంటూ ఉత్తమ్ మాట్లాడారట. మళ్లీ కోతలు. రాష్ట్రంలో పెరుగుతున్న సిజేరియన్లు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 75% ప్రసవాలు అవే అవుతున్నాయట. సర్కార్ దుకాణాలు 46.4%. అగ్రస్థానంలో రాజన్న సిరిసిల్ల జిల్లా. నిరుటితో పోలిస్తే పెరిగిన ఆపరేషన్లు. వైద్య శాఖ తాజా నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయట. మాచర్లలో ఆగని హింస. టీడీపీ మహిళపై వైసీపీ గుండా వెంకటేష్ పాశవిక దాడి. వేటకొండవల్లితో నరకడంతో ఆమె తల, ముఖానికి గాయాలయ్యాయట. ఆ ఓట్లు ఓకే. ఆర్ఓ సెల్ లేకున్నా లెక్కించాలి. సీల్ వేసే బాధ్యత అధికారులది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై స్పష్టీకరణ. ఆదేశాలు జారీ చేసిన సీఈఓ మీనా. అధికార పార్టీ ఎత్తుగడకు ఈసీ చెక్. 11 టోల్ ప్లాజాలు ఇంటర్చేంజ్లు అంటూ వివరాలు ఇచ్చారు. విష్ణుపురం వద్ద పట్టాలు తప్పిన గూడ్స్. గుంటూరు సికింద్రాబాద్ మార్గంలో పలు రైలు రాకపోకలకు అంతరాయం. ట్రాక్ పనులు పూర్తి. యథావిధిగా రైలు రాకపోకలు జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. శాన నిరవాణ రూపం నమామి శమీశాన నిరవాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మ వేదస్వరూపం నిజం నిరగుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశ వాశం భజేహం నిరాకారమూంకార మూలం తురీయం గిరా జ్ఞాన గోతితా మీశం గిరీశం करालं महाकाल कालं कृपालं करालं महा
काल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषारादृशं काश गौरं गम्भीरं मनोभूतकोटि प्रभाश्रीशरीरं स्फुरन्मौलिकल्लो लिनिचारुगङ्गा स्फुरन्मौलिकल्लो लिनिचारुगङ्गा लसद्भालभालिन्दु कण्ठे भुजङ्गा चलत्कुण्डलं भ्रू श्रुनेत्रं विशालं प्रसन्नाननं नीला कण्ठं दयालु मृगाधीशचर्मा वरमुण्डमालं मृगाधीशचर्मा वरमुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशम् अखण्डम् अजं भानु कोटिप्रकाशम् त्रयः शूलनिर्मूलनं शूलपाणि त्रयः शूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिं भावगम्यं कलातीतकल्याण कल्पान्तकारी सदा सच्चिदानन्द दाता पुरारी चिदानन्द सन्दोह मोहापहारी चिदानन्द सन्दोह मोहापहारी प्रसीद प्रसीद प्रभु मन्मथारी नयावदुमानाथ पादारविन्दं भजन्ति हलोके परिवानराणां न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासं न जानामि योगं जपं नैव पूजां न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वा दाशं भूतुभ्यं जरा जन्म दुःखो तातप्यमानं जरा जन्म दुःखो तातप्यमानं प्रभु पाहि. Heat shields are an important component in many industrial processes where high temperatures are involved. These shields are specifically designed to protect furnace tubes and other internal components from excessive heat exposure, which can lead to damage or failure. In some furnaces, the heat distribution from the flame into the tubes is not uniform. In the areas where the heat flux is too high,
a number of undesirable consequences can occur, such as coke buildup inside the tube leading to high tube skin temperatures, and in extreme cases, tube ruptures, excessive cracking, causing secondary cracking and reducing purity of the final products, and also thermal fatigue failure of supports such as anchors and hangers. Click here to find out more about 3M Nextel ceramic fibers and textiles. चिदाकाशमाकाश वाशं भजेऽहं निराकारमूङ्कार मूलं तुरीयं गिरा ज्ञानगोतीता मीशं गिरीशं करालं महाकाल कालं कृपालं करालं महाकाल कालं कृपालं गुणागार संसार पारं नतोऽहं तुषारादृशं काश गौरं गंभीरं मनोभूतकोटि प्रभाश्री शरीरं स्फुरन्मौलिकल्लो लिनि चारुगंगा स्फुरन्मौलिकल्लो लिनि चारुगंगा लसद्भालभालिन्दु. పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని వార్తలు చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నాం. నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే దీపా స్వర్ణ చరిత్ర అంటూ ఏషియన్ జిమ్నాస్టిక్స్లో భారత్కు తొలి పసిడి, 21 నెలల సస్పెన్షన్ తర్వాత సత్తా చాట్న కర్మగర్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. వర్ల స్కామ్ 1100 కోట్లు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. జూన్లో భారీగా బదిలీలు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మార్పులు, సెక్రటేరియట్లో ముఖ్య అధికారులకు ట్రాన్స్ఫర్, పలువురు పోలీసు ఉన్నతాధికారులకు స్థానాచలనం, ఇప్పటికే కసరత్తు ప్రారంభం. అధికార వర్గాల్లో చర్చ, లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే అమల్లోకి. కోల్కతా తీన్మార్ మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ కైవసం, ఫైనల్ హైదరాబాద్ పై విజయం, కేకేఆర్ బౌలర్ సమిష్టి ప్రదర్శన. ఉత్తమ్ తికమక ధాన్యం ఆరోపణలపై పొత్తనలేని జవాబులు, విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రి తంటాలు పడుతున్నారట. ప్రతిదానికి జవాబు ఇవ్వలేం. ధాన్యం స్కామ్ ఆరోపణలో 1% నిజం లేదు, మేము సన్నబియ్యం కొనలేదు, సన్నబియ్యం అమ్మలేదు అని చెప్పేసి ఆ వివరాలు ఇచ్చారు. 14 మందిని బల్గొన్న గాలివాన, రెమల్ గుబులు, అర్ధరాత్రి బెంగాల్ తీరం దాటిన తుఫాన్, సురక్షిత ప్రాంతాలకు 1,00,000 మంది తరలింపు. కోల్కతాలో విమాన సర్వీసులు బంద్, ఏపీ తెలంగాణపై ప్రభావం ఉండబోదని భారత వాతావరణ శాఖ స్పష్టీకరణ. నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ పోలింగ్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలో ఉప ఎన్నిక, ఉదయం 8 నుంచి సాయంత్రం 4 దాకా పోలింగ్, 52 మంది అభ్యర్థులు, 4.63 లక్షల మంది ఓటర్లు. పిల్లల దవాఖానలో అగ్ని ప్రమాదం, 7 నవజాత శిశువులు సజీవ దహనం, 5 శిశువులను కాపాడిన స్థానికులు. ఢిల్లీ వసంత్ విహార్లో దుర్ఘటన, లైసెన్స్ గడువు తీరిన హాస్పిటల్ నిర్వహణ. తెలంగాణ ఖనిజం ఆంధ్రాకు, మన్నుకోటలో ఆగని బైరైటీస్ అక్రమ రవాణా, అర్ధరాత్రి వేళ తరలిస్తున్న అక్రమార్కులు పట్టించుకొని ప్రభుత్వ యంత్రాంగం. ఎన్డీఏ మళ్లీ గెలిస్తే కొల్లీజియం రద్దు, అమిత్ షా సమక్షంలో కుష్వాహా వ్యాఖ్య.
వచ్చే టర్మ్లో యూసీసీ జామిలి అమలు, పీటీఐ ఇంటర్వ్యూలో అమిత్ షా ప్రకటించారు. కేరళలో కాంగ్రెస్ గెలిస్తే వాఘా సరిహద్దు తెరుస్తాం, పాక్ ప్రజల వైద్యం కోసం రావచ్చు అంటూ చెన్ను తెలిపారట. కోడ్ మూసుకు భరోసాకు ఎసరు, ధరణి ఫిర్యాదుల స్పెషల్ డ్రైవ్ నిలిపివేత, పెండింగ్లో 2.45 లక్షల దరఖాస్తులు, 150 కోట్ల భారం తప్పించుకునేందుకైనా ఈ సీజన్కు రిక్త హస్తమే నని అనుమానాలు, కోర్టు సంబంధం లేదంటున్న నిపుణులు, పార్ట్ బిలోను 18 లక్షల ఎకరాలపై వివాదం. ఎబోలా వైరస్ కొత్త మ్యూటెంట్ ల్యాబ్లో సృష్టించిన చైనా సోక్తే 3 రోజుల్లోనే మరణిస్తారట. ఇజ్రాయెల్పై రాకెట్ల వర్షం విరుచుకుపడ్డ హమాస్, జనవరి తర్వాత ఇదే తొలిసారి అట. 1 నిమిషంలోనే ఫోన్ ఛార్జింగ్, నవీన సాంకేతికతను ఆవిష్కరించిన అంకుర్ గుప్తా. కెమిస్ట్రీ కీలకం, చేయి అడ్వాన్స్డ్ పరీక్ష రాష్ట్రంలో 24,000 మంది జూన్ 9న ఫలితాలు విడుదల చేయనున్నారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఈనాడులో ఇచ్చినటువంటి పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ప్రభుత్వ బడుల్లో ఉత్తమ ఫలితాలు. ప్రభుత్వ బడులు అంటే ప్రజల్లో అపోహలు తొలగి నమ్మకం పెరిగిందనే విషయం ఇటీవల విడుదలైంది. 10వ తరగతి ఫలితాల ఆధారంగా తెలుస్తుందని కలెక్టర్ రాజు గాంధీ హనుమంత్ అభిప్రాయపడ్డారట. జోరుగా అరసపల్లి ఆర్ఓబి పనులు. నిజామాబాద్ శివార్లో అరసపల్లి రైల్వే గేట్ వద్ద రూపాయలు 137 కోట్లతో నిర్మించిన ఆర్ఓబి పనులు జోరుగా కొనసాగుతున్నాయట. శ్రీనిధి రుణాల్లో గోల్మాల్, స్వంత అవసరాలకు వాడుకుంటున్న సిబ్బంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల అవసరాల నిమిత్తం శ్రీనిధి రుణాలు అందిస్తుండగా తిరిగి చెల్లింపులో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయట. ఈదురుగాలుల బీభత్సం. పొతంగల్ మండలం జల్లపల్లి గ్రామం పారంలో ఎగిరిపోయిన ఇంటి పైకప్పు, కోటగిలో నేలవాళ్ల విద్యుత్ స్తంభం నియంత్రిక. పల్లెల చెంతకు పట్టణ వైద్యం. దర్పల్లి 100 పడకల భవన నిర్మాణ పనులు వేగవంతం. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మించి పల్లె ప్రజలకు మెరుగైన వైద్యం సేవలు అందించాలనే సంకల్పంతో గత ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది అనే అంశాన్ని ఇచ్చారు. వేలి ముద్రలు పడక ఇబ్బందులు. జిల్లా వ్యాప్తంగా 11,000 మంది బాధితులు. పంచాయతీ కార్యదర్శులే ఆసరా అని చెప్పేసి చెప్తున్నాడు. కెనడాలో ఉద్యోగులు ఇస్తామని బురడి. చెత్తతో కాంపోస్ట్ తయారీ. బోధన్ బల్దియాలో శ్రీకారం. తడి పొడి చెత్త పునర్వినియోగించాలని ఆదేశాలను బోధన్ బల్దియా అమలు పరుస్తుంది. ఒకవైపు బయోమైనింగ్ కొనసాగుతుండగా మరోవైపు తడి చెత్త నుంచి వర్మీ కాంపోస్ట్ తయారు చేస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. తల్లిదండ్రులు ప్రకటనలు చూసి మోసపోదు. ప్రవేశాల సమయంలో అప్రమత్తత అవసరం అంటున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణంలో ప్రైవేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగులా వెలుస్తున్నాయి. ఇదివరకు జిల్లా విద్యాధికారి దుర్గాప్రసాద్ తల్లిదండ్రులకు సూచనలు చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలతో పేర్లు తగిలించుకొని నూతన బ్రాంచ్లు పేట ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఏర్పాటు చేస్తున్నాయి. తల్లిదండ్రులు అవి చూసి ఫీజులు చెల్లించడం కష్టమైన పిల్లలు భవిష్యత్తు బాగుండాలని ప్రవేశాలు తీసుకుంటున్నారు. అయితే వాటికి అనుమతి ఉందో లేదో తెలియని పరిస్థితి అనే అంశాన్ని ఇచ్చారు. నల్ల మట్టి పసుపు రైతుల ఆసక్తి. వానాకాలం పంటల సాగు అన్నదాతలు ఇప్పటికీ నుంచే తమ వ్యవసాయ క్షేత్రాలను సిద్ధం చేస్తున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. ప్రకృతి నిలయం వీక్షణకు దూరం అంటూ ప్రారంభానికి నోచుకొని అర్బన్ పార్కు ఆ చిత్రాన్ని ఇచ్చారు. 470 ఎకరాల అటవీ ప్రాంతం, వివిధ రకాల జంతువులు ఆవాసం, అందమైన ప్రకృతి నిలయం. ఇందులో తిరిగేందుకు ప్రకృతి ప్రేమికులకు అటవీ శాఖ అవకాశం కల్పించిందట. లెక్కింపు కేంద్రాల్లో భద్రత కట్టుదిట్టం. మాచర్ల ఎన్నికల గొడవ నేపథ్యంలో అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద ముందస్తుగా భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారట. వివేకంతో లక్ష్య సాధన. చిన్ననాటి నుంచి క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నైతిక విలువలు, వివేకంతో ఉన్నత లక్ష్యాలు సాధించే అవకాశం ఉంటుందని రామకృష్ణ సేవా సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు శితికంఠానంద స్వామి అన్నారట. భారతే విశ్వగురువు ప్రసంగిస్తున్న సామాజిక సమరస వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ ప్రదర్శనిస్తున్న స్వయం సేవకులు. 28న జిల్లా స్థాయి నెట్బాల్ పోటీలకు ఎంపిక. అలాగే తేవీవిలో నమూనా పరీక్ష. సంబరాలు జరపాలి అంటూ బీడీ కార్మికులు, ఫ్యాకర్లు, ఉద్యోగులకు వేతనాలు పెరిగిన దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా పరిశ్రమ కేంద్రాల వద్ద 2 రోజుల పాటు సంబరాలు జరపాలని తెలంగాణ బహుజన బీడీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దిరాములు ప్రకటనలో తెలిపారట. ఆలోచనతో ఖర్చు ఆదా. గ్రామాల్లో వీధి దీపాలను వెలిగించడానికి ఆనా స్విచ్లకు ఎంసీబీ బాక్స్లను ఏర్పాటు చేస్తారు అంటూ వివరాలు ఇచ్చారు. 2.5 గంటల పాటు నిలిచిన ఏపీ ఎక్స్ప్రెస్, వరంగల్ రైల్వే స్టేషన్లో ఆగిన ఏపీ ఎక్స్ప్రెస్ అంటూ ఆ వివరాలని ఈనాడులో ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూద్దాం. ఉల్లంఘనలకు చేయుత అంటూ ప్రధాన హెడ్లైన్గా ఇచ్చారు.
ఉమ్మడి జిల్లాలో జోరుగా అక్రమ మైనింగ్ జరుగుతుంది. సర్కార్ ఆదాయానికి భారీగా గండి. కామారెడ్డి ప్రాంతంలోని క్వారీ క్రషర్లకు ₹53 కోట్లు జరిమానా. తవ్వకాలు నిలిపివేయించిన అధికార యంత్రాంగం. అయినా వెనక్కి తగ్గని అక్రమార్కులు. కండువా మార్చగానే అండగా నిలుస్తున్న అధికార పార్టీ నేతలు అంటున్నారు. హిందుత్వంతోనే ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పే జీవన విధానం హిందుత్వమేనని సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ తెలిపారట. అటవీ శాఖలో బదిలీలకు కసరత్తు. ఉద్యోగుల పనితీరుపై మార్కులు వేసిన ఉన్నతాధికారులు. వేగంగా రోడ్డు విస్తరణ పనులు. జాతీయ రహదారిపై బోధన్ బైన్సా రోడ్డు ₹644.45 కోట్లతో 56.5 కిలోమీటర్ల మేర నిర్మాణం అనేది కొనసాగుతుందట. పవర్ ట్రాన్స్ఫార్మర్ లోడ్ పెంచడానికి కృషి. రోడ్డు ప్రమాదంలో జింక మృతి చెందిన ఘటన బోధన్ సాలూర శివార్లో అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద ఆదివారం చోటు చేసుకుంది. 15 నిమిషాల్లో బీభత్సం. భారీ గాలివానకు నేల కొరిగిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు, చెట్లు పడడంతో ధ్వంసమైన వాహనాలు, ఎగిరిపోయిన రేకుల షెడ్లు, విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ స్టాంపులు దొరక్క అవస్థలు. ఉమ్మడి జిల్లాలో 10 సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో కొరత. ఆ వివరాలు ఇచ్చారు. కార్మికుల విధులపై ప్రత్యేక నిఘా. ఒక్క జోన్కు ప్రత్యేక అధికారి. నేటి నుంచి 10 రోజుల పాటు తనిఖీలు నిర్వహించనున్నారట. ప్రభుత్వ బడిలో ఉజ్వల భవిష్యత్తు బాటలు. ప్రతి ఏటా పెరుగుతున్న ఉత్తీర్ణత శాతం. ఏడాది 103 మందికి 10 GPA సాధించారు అనే వార్త ఇచ్చారు. ధరకి చేర్చని ధరణి స్పెషల్ డ్రైవ్. ఇంకా పెండింగ్లోనే భూ సమస్యలు. కొత్త నిబంధనలతో ఇబ్బందులు పడుతున్న రైతులు. మోర్ దాన్ ఎంపీపీకి అవార్డు అంటూ ఆవిర్భావం ఇచ్చారు. ప్రముఖ అర్చకులు సంతోష్ శర్మకు అరుదైన గౌరవం. ఆవుకు అంత్యక్రియలు నిర్వహించారు రెంజల్లో. అండగా ఉంటాం, అధైర్యపడకండి అంటూ బాన్స్వాడ మండలంలోని బోర్గం గ్రామంలో తాడ్వాయిలో పెట్రోల్ బంకులు బంద్. కళ్యాణ మండపం నిర్మాణానికి విరాళం అందజేశారు. అలాగే యాగశాల నిర్మాణానికి భూమి పూజ చేశారు. నిజామాబాద్ నగరంలోని లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో హామీలను అమలు చేయాలి. ₹3 లక్షల LOC అందజేత. విజ్ఞాన కేంద్రం కమిటీ ఎన్నిక. రోడ్డు పక్కనే బావులు, ప్రమాదాలకు నిలయాలు. ఇబ్బందిలో వాహనదారులు, ప్రజలు పట్టించుకునే అధికారులు అని చెప్తున్నారు. ఘనంగా పోచమ్మ పండుగ నిర్వహించారు. ఇందల్వాయి మండలం చంద్రానిపల్లిలో బోనాలతో మహిళలు. అలాగే క్రైమ్ కార్నర్ చూసుకుంటే వేరు ప్రమాదాల్లో 4 మృతి చెందారు. రామారెడ్డిలో మస్కర్లో కృష్ణ జీవాడి నివాసి మృతి. రోడ్డు ప్రమాదం మృత్యువాత అనాథ శవంగా సోషల్ మీడియాలో ప్రచారం. 12 రోజుల అనంతరం గుర్తుపట్టిన కుటుంబ సభ్యులు శవాన్ని రప్పించేందుకు ఆర్థిక ఇబ్బందులు అంటున్నారు. యువకుడు ఆదర్శమైన ఘటన బోధనలో చోటు చేసుకుంది. జోరుగా IPL బెట్టింగ్లు. వడదెబ్బతో వృద్ధురాలు మృతి. ఈ ఘటన జగరాన్పల్లి. ఒకరిపై ఫోక్స్ కేసు నమోదు చేశారు. విద్యుత్ షాక్తో మేక మృతి చెందిన ఘటన సిరికొండలో చోటు చేసుకుంది. అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన నవీపేటలో. కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్యయత్నం చేశారు అంటూ వివరాలు ఇచ్చారు. లాడ్జిలో వ్యభిచారం నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. పురుగుల మందు తాగి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆరుమూరులో చోటు చేసుకుంది. ఇప్పుడు ఆలయంలోని పూజలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ओ प्रभु पाहि आपन नमामि शंभो प्रभु पाहि आपन नमामि शंभो नमामि शमीशान निर्वाण रूपम् नमामि शमीशान निर्वाण रूपम् विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपम् निजं निर्गुणं निर्विकल्पं निरीहम् चिदाकाशमालिकल्लो लिनि चारुगंगा स्फुरन्मालिकल्लो लिनि चारुगंगा लसद्भालभालिन्दु कंठे भुजंगा चलत्कुण्डलं भ्रू श्रुनेत्रं विशालं प्रसन्नाननं नीला
कंठम दयालु मृगाधीश चर्मा वरमुण्डमालं मृगाधीश चर्मा वरमुण्डमालं प्रियं शङ्करं सर्वनाथं भजामि प्रचण्डं प्रकृष्टं प्रगल्भं परेशं अखण्डम् अजं भानु कोटिप्रकाशं त्रयः शूलनिर्मूलनं शूलपाणि त्रयः शूलनिर्मूलनं शूलपाणि भजेऽहं भवानी पतिं भावगम्यं कलातीतकल्याण कल्पान्तकारी सदा सच्चिदानन्द दाता पुरारी चिदानन्द सन्दोह मोहापहारी चिदानन्द सन्दोह मोहापहारी प्रसीद प्रसीद प्रभु मन्मथारी नयावदुमानाथ पादारविन्दं भजन्ति हलोके परिवानराणां न तावत् सुखं शान्ति संतापनाशं प्रसीद प्रभु सर्वभूताधिवासं न जानामि योगं जपं नैव पूजां न जानामि योगं जपं नैव पूजां न तोऽहं सदा सर्वा दाशं भूतुभ्यं जरा जन्म दुःखो तातप्यमानं जरा जन्म दुःखो तातप्यमानं प्रभु पाहि आपन् नमामि शशम्भो नमामि शशम्भो नमामि शशम्भो प्रभु पाहि आपन् नमामि शशम्भो प्रभु पाहि आपन् नमामि शशम्भो नमामि शमीशान निर्वाणरूपं नमामि शमीशान निर्वाणरूपं विभुं व्यापकं ब्रह्म वेदस्वरूपं निजं निरगुणं निर्विकल्पं निरीहं चिदा ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి మరికొన్ని జిల్లా వార్తలు చూసుకుంటే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే గాలివాన బీభత్సం అంటూ ప్రధాన హెడ్లైన్ ఇచ్చారు. రుద్రూరులో ఈదురుగాలతో కూడిన వర్షం, రోడ్లపై విరిగిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలు, ఆటో 2 ద్విచక్ర వాహనాలపై పడ్డ రావి చెట్టు, పూర్తిగా ధ్వంసమైన వాహనాలు, రోడ్లు, నిలిచిపోయిన రాకపోకలు పునరుద్ధరించిన పోలీసులు అనే అంశాన్ని ఇచ్చారు. కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం.
మెండోరాలోని ఎస్సీ గురుకులాలో నాన్ సిఓఈ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి మిగిలిపోయిన సీట్ల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పోచంపాడు సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ సుదర్శన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పేలిన సిలిండర్ ఫిల్లింగ్ చేస్తుండగా ఘటన ఒకరికి తీవ్ర గాయాలయ్యాయట. స్థానిక సమస్యలకు సన్నద్ధం. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతున్న గ్రామ మండల స్థాయి నాయకులు. ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు గ్రామ స్థాయిలో మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేస్తున్నారట. లోకల్ పోస్టులపై అధికారులు నజర్. నచ్చిన చోటుకు వెళ్లేందుకు అధికారుల పార్టీ నేతల ద్వారా ప్రయత్నాలు. ముఖ్యమైన పోస్టులకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్న జిల్లా స్థాయి అధికారులు అనే అంశాన్ని ఇచ్చారు. గృహజ్యోతి లబ్ధి పొందాలంటే విద్యుత్ ఆదా చేయాల్సిందే. 200 యూనిట్ల లోపు వినియోగించిన వారికి జీరో బిల్. అవసరాలకు మించి విద్యుత్ వాడొద్దని అధికారులు సూచనలు ఇస్తున్నారు. దర్పల్లిలో ఘనంగా బోనాల పండుగ నిర్వహించారట. అలాగే నీలాలో పెద్దమ్మ తల్లి ఆలయ వార్షికోత్సవం నిర్వహించారు. శిలాఫలకమే శిథిలా దశలోకి, సొంత ఇంటి కోసం పేదల ఎదురుచూపులు. గోవింద నామస్మరణతో సకల శుభాలు జరుగుతాయి. వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న దృశ్యాన్ని ఇచ్చారు బోధన్. గ్రంథాలయాలు, విజ్ఞాన భాండాగారాలు అంటూ అంశాన్ని ఇచ్చారు. ప్రతిభ పురస్కారాలు, విద్యార్థులకు ప్రోత్సాహాలు. వ్యక్తిని బెదిరించిన ఒకరు అరెస్టు, మరో 2 పరారీ. యువకుడిపై ఫోక్స్ కేసు నమోదు. విద్యుత్ ఘాతానికి మేక బలి అయిన ఘటన సిరికొండలో చోటు చేసుకుంది. వేల్పూర్లో గ్రామ దేవతలకు జలాభిషేకం నిర్వహించారు. అదుపు తప్పి వ్యాన్ బోల్తా పడిన ఘటన ఎడపల్లిలో చోటు చేసుకుంది. నాగేపూర్ సమీపంలో డివైడర్ను ఢీకొన్న కార్. సాగుకు సిద్ధమవుతున్న కర్షకులు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. జోరుగా ప్రైవేట్ విద్యా సంస్థల ప్రచారం. నమ్మి చేర్పిస్తే అంతే సంగతులు. చాలా విద్యా వ్యవస్థలో అరకొర వసతులు. ముందు ఒకలా తర్వాత మరొకలా వివరిస్తున్న యాజమాన్యాలు. ప్రభుత్వ పాఠశాలలే మేలంటున్న అధికారులు. అనుమతి లేకుండా చెట్లను నరికివేస్తే కేసులు అంటూ రామారెడ్డి ఫారెస్ట్ సెక్షన్ అధికారి శంకర్ తెలిపారట. ఆనందోత్సవాల మధ్య అపూర్వ సమ్మేళనం. పెద్దమల్లారెడ్డిలో ఈత వనానికి నిప్పంటింది. ఆ వివరాలు ఇచ్చారు. పట్టపగలే అటవీ భూమి కబ్జా. అటవీ తమదేనని 2 తాండాల ప్రజల ఘర్షణ. చోద్యం చూస్తున్న అటవీ శాఖ అధికారులు. ట్రాన్స్జెండర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు. కిల్లా రోడ్లపై సిగ్నల్స్ వద్ద భిక్షాటన చేసిన ట్రాన్స్జెండర్లను న్యూసెన్స్ చేయకుండా వారికి కౌన్సిలింగ్ నిర్వహించినట్లు 2వ టౌన్ ఎస్హెచ్ఓ ఎల్ రామ్ తెలిపారు. లాడ్జి నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. సిద్ధరామేశ్వర ఆలయంలో కొనసాగుతున్న వాస్తు దోష నివారణ పూజలు. వాటర్ ట్యాంకులు దూకిన యువకులు. రక్షణ చర్యలు చేపట్టిన కాపాడిన అధికారులు అనే వివరాలు ఇచ్చారు. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. ఉమ్మడి జిల్లాలో గాలి దూమరం అంటూ వార్తించారు. విరిగిన విద్యుత్ స్తంభాలు. అలాగే అద్దాల మేడలో హాస్పిటల్స్ కలర్ కలెక్షన్ ఫుల్. పేరుకే మల్టీ సూపర్ స్పెషాలిటీ దవాఖానాలు. కానరాని పూర్తి స్థాయి వైద్యులు, వివిధ విభాగాలు. రోగుల నుంచి రూపాయల లక్షలు దండుకుంటున్న యాజమాన్యాలు. అత్యవసరమైతే రాజధాని తీసుకెళ్లాలంటూ తప్పించుకోలు అనే వార్త ఇచ్చారు. తాండాలో పోడు పంచాయతీ. పోడు పట్టాలను అడ్డం పెట్టుకొని అటవీ భూములు ఆక్రమించిన భూములు తమవే అంటున్న కొత్త బాధి. సోమవారం తాండాలు కొట్లాట అనే వార్త ఇచ్చారు. కన్నీ అగ్రికల్చర్ పార్కును సందర్శించిన ఎమ్మెల్యే వేమ్లా ఆ వివరాలు ఇచ్చారు. రోడ్లపైనే జొన్న లారీలు. 4 రోజులుగా నిరీక్షణ. పత్తాలేని అధికారులు, పంచేయని కూలీలు అని చెప్పేసి చెప్తున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు బోధనలో. అలాగే ఒకరిపై ఫోక్స్ కేసు నమోదు చేశారు ఆర్మూర్లో. గ్రూప్ 1-2 నమూనా గ్రాండ్ టెస్ట్ నిర్వహించారు. డిచ్పల్లి తెలంగాణ యూనివర్సిటీలో గిరిజన శక్తి విద్యార్థి సంఘం అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. అలాగే రాష్ట్ర స్థాయి తాయికాండో పోటీలో అక్షభ్యకు బంగారు పథకం లభించింది. ఒక్క రోజులోనే 26 వాహనాలు డెలివరీ అని చెప్పేసి వివరాలు ఇచ్చారు. కస్టమర్ల వాహనాలను అందజేసిన మహీంద్రా షోరూమ్ సిబ్బంది. ఇవి ఈరోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.